So guys, it's time for Berserk chapter 2. So chapter 1 చూడకపోతే సో మస్ట్ వెళ్ళి అది చూడండి. నేనైతే దాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాం బ్రో. 1k వ్యూస్ వస్తాయని చెప్పి నేను లైక్స్ టార్గెట్ 1k పెట్టా. చూస్తే వ్యూస్ బ్రో 300 వచ్చాయి. కానీ దాని యొక్క వ్యూస్ కూడా తర్వాతైనా పెరుగుతాయి. ఫస్ట్ మనం ఈ చాప్టర్ 2 గురించి మాట్లాడదాం. సో గైస్, ఈ చాప్టర్ 2 అయితే నేను ఇప్పుడే జస్ట్ రీడ్ చేశాను బ్రో. ఈ చాప్టర్ 2 అయితే మామూలుగా లేదు. నిజం చెప్పాలంటే నేను కూడా మీతో పాటే రీడ్ చేస్తున్నా. సో ఇంకేం వెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన మెయిన్ ఛానల్ కూడా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇన్కమ్ తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏమైందో మీ అందరూ తెలిసిందే. మన గట్ అయితే కొంతమందిని చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాడు. సో ఈ చాప్టర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన గట్ అయితే ఒక అడవిలో ఉంటాడు అనమాట. అక్కడైతే మొత్తం రాత్రి అయిపోయింది. ఇంకా అక్కడైతే కొన్ని డిమానిక్ క్రీచర్స్ అయితే అరుస్తున్నారు. సో ఇది మొత్తం ఎందుకు జరుగుతుందంటే మన గట్ వెనకాల ఆ బ్రాండ్ టాటూ ఉంది కదా. సో దాని వల్ల అదైతే మిగతా మాన్స్టర్స్ ని తన వైపుకైతే అట్రాక్ట్ చేస్తుంది. గట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి భయంకరమైన నైట్ మేర్లతో గడుపుతూ ఉంటాడు ప్రతి రోజు. ఇది మీరు గుర్తు పెట్టుకుని బ్రో, ప్రతి రోజు తనకి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనకైతే ఒక పావురాన్ని చూపిస్తారు అనమాట. అది పైనుంచి వస్తుంది. ఇంకా అప్పుడే సూర్యోదయం కూడా అవ్వబోతుంది. ఇంకా ఆ పావురం మీద ఎవరున్నారంటే మన పక్. సో తనైతే ఆ పావురాన్ని లిఫ్ట్ అడిగింది అనమాట. సో మన గట్స్ ని వెతకడానికి పైనుంచి మన పక్ అయితే కిందకైతే పడిపోయింది అనమాట. ఇంకా తను ముందు చూస్తే మన గట్స్ అయితే ఉంటాడు. సో ఫైనల్లీ తనకైతే తను దొరికిపోయాడు. కానీ మన గట్స్ అయితే షాక్ అయిపోతాడు తన్ని చూసి. ఎందుకంటే ఇలాంటి ఒక ప్లేస్ తనైతే తను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా మన గట్స్ అయితే రాత్రి మొత్తం ఆ డిమోనిక్ బీట్స్ తో ఫైట్ చేసి తనైతే మొత్తం అలసిపోయాడు. తన బాడీ మొత్తం గాయాలైతే ఉన్నాయి. సో ఇక్కడ మన గట్స్ అయితే ఆ ఫెరీని అడుగుతాడు అనమాట. నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అని చెప్పి తనైతే అడుగుతాడు. అప్పుడు ఆ ఫెరీ అయితే చెప్పిద్ది, నీకు జరుగుతుంది కదా ఈ సిచ్యువేషన్స్ అన్ని నేనైతే ఒక పాత పుస్తకంలో చదివా. సో ఇలాంటివి చాలా రేర్, పైగా నీకు జరుగుతుందని నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా నేనైతే నీతో ట్రావెల్ చేసి ఇది మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పి తనైతే చెప్పేది. ఇంకా మన గట్స్ అది మొత్తం విని తనైతే పక్కన పడేస్తారు అనమాట కాలువలో. ఇంకా పడేసి మన గట్స్ అయితే చెప్తాడు, నేనైతే వీక్ పర్సన్స్ తో ట్రావెల్ చేద్దామని అనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళు నా సిచ్యువేషన్స్ లో ఇరుక్కొని వాళ్ళు చనిపోతారని చెప్పి తనైతే చెప్తాడు. అది మొత్తం విని సో మన ఫెరీ ఉంది కదా మన పక్. సో తనైతే గట్టి గట్టిగా అరిచిద్ది అనమాట. లేదు నేను కూడా ఎంతో ట్రావెల్ చేస్తా అని చెప్పి తను అరుస్తూ ఉండిద్ది. కానీ మన గట్స్ అయితే అదేం పట్టించుకోకుండా తను ముందుకైతే సాగుతూ ఉంటాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత తనైతే గమనిస్తాడు ఆకాశంలో అయితే మొత్తం క్లౌడ్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. కాసేపట్లో అక్కడ వాన పడబోతుంది. కానీ గైస్ మన గట్స్ ని ఆ వాన కూడా ఆపలేదన్నమాట. తనైతే ఆ వాన్ లోనే సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా అప్పుడే తన వెనకాల నుంచి ఒక గుర్రాల బండి అయితే వస్తూ ఉండిద్ది. సో ఆ బండి వచ్చి మన గట్స్ పక్కన ఆపి తనైతే అడుగుతాడు అనమాట, ఏ బాబు రైడ్ కావాలా, వర్షం పడుతుంది కదా లోపలికి ఎక్కువ అని చెప్పి తనైతే అంటాడు. కానీ మన గట్స్ అయితే ఆ ముస్లాయన మాటలైతే వినడు. కానీ ఆ ముస్లాయన అయితే చాలా మంచోడు. తనైతే ఆ వాన పడడం చూసి మన గట్స్ ని హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాడు. తను కూడా కొంచెం దూరం వరకు డ్రాప్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ మన గట్స్ అయితే గమనిస్తాడు ఆ బండిలో అయితే ఆ ముస్లాయన పాటు ఇంకో పిల్ల కూడా ఉంది. తనైతే అనుకుంటాడు, నేను వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే వీళ్ళకి చాలా సమస్యలు అయితే వస్తాయి. సో అది మొత్తం ఎందుకు అని చెప్పి తను ఇగ్నోర్ చేసేస్తాడు. కానీ ఆ ముస్లాయన అయితే చెప్తాడు, నాకైతే నా గాడ్ మీద నమ్మకం అయితే ఉంది, నాకు ఏ హాని రాదు, నువ్వైతే తొందరగా ఎక్కువ అని చెప్పి తనైతే చెప్తాడు. ఇంకా మన గట్స్ కూడా సో ఇంకా ఏం చేస్తాం పదా అని చెప్పి తను కూడా ఎక్కేస్తాడు. ఇంకా ఎక్కిన తర్వాత తనైతే చూస్తాడు అక్కడ మన ఫెరీ పక్ అయితే ఉంది బ్రో. మనోడు ఎక్కడికెళ్ళా తినైతే వదిలిపెట్టట్లా. తనైతే ముందుగానే వచ్చి కూర్చుంది అనమాట ఆ బండిలో. కానీ బయట అయితే డిమానిక్ బీస్ట్లు అయితే ఇంకా ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడుతుంది, ఇంకో కొంచెం చీకటిగా అయితే ఉంది. అవి అయితే చెట్టుల లోపల నుంచి అరుస్తున్నాయి. కానీ అవైతే మన గట్స్ ఒక్కడికే వినిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఆ క్యారేజ్ లో ఉన్న ఒక పాప అయితే చెప్పిద్ది అనమాట, ఏంటి నీ ఒంటి మీద చాలా గాయాలైతే ఉన్నాయి, నువ్వు ఎవరితో అయినా ఫైట్ చేసావా అని చెప్పి తనైతే అడిగిద్ది. అప్పుడు మన గట్స్ అయితే చెప్తాడు, ఈ మొత్తం చేసింది ఆ డిమానిక్ బీట్స్, అవైతే నా వెనకాల పడుతున్నాయని చెప్పి తనైతే చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ బండిని నడుపుతున్నాయని అయితే అంటాడు, ఏ బాబు నువ్వు ఒక మర్సనరీయా అని చెప్పి తనైతే అడుగుతాడు. అప్పుడు గట్స్ అయితే చెప్తాడు, అవును నేను ఒకప్పుడు మర్సనరీ అని చెప్పి తనైతే అంటాడు. అది విని ఆ ముస్లాన్ అయితే చెప్తాడు, అవును అసలు అలాంటి జీవితం అయితే చాలా వేస్ట్. ఎందుకంటే ఎప్పుడు గొడవల్లోనే వాళ్ళ జీవితం మొత్తం వెళ్ళిపోయింది. మా ఫ్యామిలీలో కూడా ఒక అతనైతే ఉన్నాడు, తన జీవితం మొత్తం అలాగే నాశనం చేసుకున్నాడు, ఒక వాళ్ళలో చనిపోయాడని చెప్పి తనైతే అంటాడు. మన గట్స్ అయితే ఆ ముస్లాన్ మాటలు వింటూ వింటూ నిద్రపోతాడు. ఇంకా అప్పుడే బయట అయితే వర్షం పడుతూ ఉండిద్ది. ఇంకా మింక్యుబేస్ అయితే ఆ వర్షపు డ్రాప్ లో నుంచి అయితే ఆ క్యారెట్ లోపలికి అయితే వచ్చేసిద్ది. సో ఇదేంటంటే ఒక చిన్న మాన్స్టర్ అయితే కాదు పెద్దదే. సో ఇదేం చేసిద్ది అంటే సో వేరే మనుషులకి ఒక భయంకరమైన పీడ కళలు అయితే ఇచ్చిద్ది. అక్కడ నిద్రపోతున్న మన గట్స్ కూడా అలాంటి కళ్ళు అయితే వస్తే తనైతే అసలు ఏం బట్టలు లేకుండా ఒక ప్లేస్ లో అయితే ఉంటాడు. తనకైతే సో పెద్ద పెద్ద ఆ క్రీచర్స్ యొక్క సౌండ్లు అయితే వస్తాయి అన్నమాట. ఇంకా మనోడు భయపడిపోయి ఇంకో వైపుకి అయితే పరిగెడతాడు. అప్పుడే తన కాళ్ళ
కాలంలో అయితే ఒక బాణం అయితే గుచ్చుకునిద్ది అనమాట. అదైతే కింద అతికిచ్చైతే ఉండిద్ది. సో ఇంకా మనోడైతే దాన్ని తీయదామని ప్రయత్నిస్తాడు, కానీ అది రాదు. ఇంకా అటువైపు నుంచి అయితే ఇంక్యుబేస్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా ఆ కళ మొత్తం చూసి మనోడు చాలా భయపడిపోతాడు. మన గట్స్ అయితే గట్టిగా అడుస్తాడు. ఇంకా అప్పుడే తన నిద్ర కూడా సో పోయిద్ది అనమాట. తను కళ్ళు తెరవంగానే తన ముందైతే ఒక పెద్ద ఇంక్యుబేస్ అయితే ఉండిద్ది. తన తలకాయ మొత్తం చుట్టేస్తుంది అనమాట. అది చూసి మనోడు పక్క నుంచి ఒక కత్తి తీసి తనైతే పొడి చేస్తాడు. ఇంకా ఆ ఇంక్యుబేస్ అయితే చంపేస్తాడు. అది చూసి మన ఫెర్రీ అయితే బ్రో బిత్తరపోయి కాటు మొత్తం సో తిరిగేసిద్ది. ఇంకా పడుకున్న అమ్మాయి కూడా లెగిసిపోయిద్ది అనమాట. అలాంటి క్రీచర్ ని చూసి ఆ పిల్ల ఇంకా ఆ ముస్లానా ఇద్దరు భయపడిపోతారు. మన గట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇదైతే ఒక ఇంక్యుబేస్, ఇదైతే పీడకడల్ని అయితే ఇచ్చింది మనుషులకి అని చెప్పి తనైతే చెప్తాడు. మన గట్స్ ఒక మాటలు వినిన తర్వాత వాళ్ళకైతే అర్థమైపోయింది మన గట్స్ ఇప్పటి వరకు చెప్పేది నిజాలని చెప్పి. ఇంకా మన గట్స్ అయితే చెప్తాడు, అవన్నీ నా కోసమే వస్తున్నాయి, నన్ను వెంటాడుతున్నాయి, ఎందుకంటే నా మీద ఉన్న ఈ బ్రాండ్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసిద్ది. అసలు ఎన్ని ఈవల్ స్పిరిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ నా బ్రాండ్ అయితే అట్రాక్ట్ చేసిద్ది అని చెప్పి తనైతే అంటాడు. ఇంకప్పుడే ఆ బ్రాండ్ లో నుంచి అయితే చాలా రక్తం అయితే వచ్చేస్తూ ఉండిద్ది. అలా రక్తం ఎప్పుడు వచ్చింది అంటే తన వెనకాల ఏమైనా భయంకరమైన స్పిరిట్స్ ఉంటే అలా వచ్చింది అనమాట. ఇంకా మన గట్స్ అయితే తొందరగా ఆ కార్డ్ అయితే దిగిపోతాడు. బయటకు అయితే చెప్తాడు, అసలు ఈ ఇంక్యుబేస్ ఎలా వస్తాయంటే ఎవరైనా హేట్రేట్ తో లేకపోతే ఏదైనా సెక్చువల్ డిజైర్ తో చనిపోతే వాళ్ళ నుంచి ఈ ఇంక్యుబేస్ అయితే వస్తాయి. గట్స్ కి అయితే అర్థమైపోయింది, అసలు ఇలాంటి ప్లేస్ లో మన మీద దాడి జరిగిందంటే దానికి అర్థం ఈ ప్లేస్ లో ఎవరో చాలా మంది చనిపోయి ఉన్నారని చెప్పి తనైతే అంటాడు. ఇంకప్పుడే ఆ గుర్రాల్లో కూడా భయపడి సో గెంతుతూ ఉంటే ఇంకా ఆ అమ్మాయి అయితే పొరపాటున ఆ కార్డ్ అయితే దిగేసిద్ది. మన గట్స్ అయితే చెప్తాడు, నువ్వు కిందకి దిగమాకని చెప్పి, కానీ ఆ అమ్మాయి అయితే దిగేసిద్ది. కానీ అందరితో చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి లోపల నుంచి ఒక స్పియర్ అయితే వేసేస్తారు. దాంతో ఆ అమ్మాయి ఆ స్పాట్ లోనే చనిపోయిద్ది. ఇంకప్పుడే ఆ చుట్టూ బ్రో మొత్తం స్కెలిటన్స్ బయటికి అయితే వస్తాయి అనమాట. అంటే ఆ ప్లేస్ లో అంతకు ముందు అంత మంది చనిపోయారు. ఇప్పుడు ఆ చనిపోయేళ్ళందరినీ డీమన్స్ అయితే కంట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళందరినీ చూసి మన గట్స్ అయితే వాళ్ళ మీద దాడి చేయడానికి అయితే వెళ్తాడు. తన చేతిలో ఉన్న ఆ చిన్న కత్తితో పొడుస్తాడు అనమాట. కానీ వాళ్ళకి ఏమీ అవ్వదు. అది చూసి మన పక్క అయితే చెప్పిద్ది, నువ్వు చనిపోయిన వాళ్ళని ఇంకేం చంపుతావు, కానీ ఇక్కడ నుంచి పద, ఇక్కడ నుంచి వెళ్ళిపోదావు అని చెప్పి తనైతే చెప్పిద్ది. కానీ మన గట్స్ అయితే అంటాడు, నువ్వు వెళ్ళిపోవాలంటే నువ్వు వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయమాక అని చెప్పి తనైతే చెప్తాడు. కానీ మన పక్క అయితే కొంచెం జాలి పడిద్ది మన గట్స్ మీద. ఇంకా మన గట్స్ అయితే చెప్తాడు, నేను వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పి తనైతే అని తన కత్తి తీసి ఆ డెడ్ మాన్స్టర్స్ మీద సో అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. ఒక 10 మంది లేపుకుంటూ మన గట్స్ అయితే వెళ్ళిపోతున్నాడు. మన పక్క అయితే మన గట్స్ చెప్పినట్టు వెళ్ళిపోలేదు గైస్. తనైతే పైనుంచి మొత్తం చూస్తుంది అనమాట. అప్పుడే మన పక్క అయితే ఆ కార్లో నుంచి ఒక పెద్ద అరుపు అయితే వచ్చింది. లోపల ఏముందా సో చూడడానికి అయితే వెళ్ళిద్ది. ఇంకా వెళ్ళి తను కూడా అరిచేసిద్ది. అది మన గట్స్ అయితే వింటాడు. అది విని మన గట్స్ అయితే చెప్తాడు, మీరు ఎందుకలా అరుస్తున్నారు, ఇక్కడ ఫైట్ చేస్తున్న అర్థం కావట్లేదా అని చెప్పి తను వెనకాల తిరిగి చూస్తాడు. ఇంకా ఆ కార్ట్లో అయితే ఆ ముస్లాన్ యొక్క తలకాయ ఉండిద్ది. సో ఆ ముస్లాన్ చంపింది ఎవరో కాదు గైస్, ఆ అమ్మాయి. సో తన లోపలైతే కొన్ని డెమోనిక్ బీస్ట్లు అయితే వచ్చేసాయి. ఇంకా ఆ ముస్లాన్ తలకాయ ఆ కార్ట్లోనే పడేసి ఆ అమ్మాయి అయితే మన గట్స్ వైపుకి అయితే వచ్చిద్ది. ఇంకా మిగతా స్కెలిటన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫైట్ చేయడం ఆపేస్తాయి. ఇంకా మన గట్స్ అవి మొత్తం చూసి తనకైతే ఆ ఇన్నోసెంట్ పిల్ల గుర్తొచ్చింది అనమాట. ఇంకా అప్పుడే ఆ పిల్ల వచ్చి మన గట్స్ ని పొడి చేసిద్ది బ్రో. అప్పుడే మన గట్స్ కి అయితే ఆ పెయిన్ ఫీల్ అయ్యింది. ఇంకా ఆ పెయిన్ ఫీల్ అవ్వగానే మనోడైతే మొత్తం తన సెన్స్ లోకి అయితే వచ్చేస్తాడు. వచ్చేసి ఆ అమ్మాయి తలకాయ లేపేస్తాడు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అక్కడున్న స్కెలిటన్స్ అన్ని అయితే బ్రో మళ్ళీ మన గట్స్ మీద దాడి చేయడానికి అయితే వస్తాయి. కానీ మన గట్స్ వాళ్ళందరితో కాసేపు వరకు ఫైట్ చేస్తాడు. ఇంకా అప్పుడే తన నోట్ల నుంచి బ్లడ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి తన లోపల పొడిచేసింది కదా ఆ గాయం వల్ల. ఇంకా ఇదే మంచి టైం అని చెప్పి ఒక స్కెలిటన్ అయితే మన గట్స్ మీద దాడి చేయడానికి అయితే వచ్చింది. కానీ మన గట్స్ అది చూసి వెంటనే తప్పించుకుంటాడు, లేకపోతే మనోడు అక్కడే చనిపోయేవాడు. ఇంకా మన గట్స్ అయితే సీరియస్ తీసుకుని ఆ స్కెలిటన్స్ అందరినీ బ్రో ఒక ర్యాంప్ అయితే వేసుకుంటాడు. అందరినీ కోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా పైనుంచి మన పక్క అయితే అర్థమైంది మన గట్స్ ఎందుకు అలా ఉన్నాడు, తన బిహేవియర్ ఎందుకు అలా ఉందని చెప్పి తనకైతే అర్థమైంది. మన గట్స్ అయితే ప్రతి ఒక్క రోజు ఇలాంటి ఒక నైట్ పేర్ నుంచి వెళ్తున్నాడు. ఇంకా అలాగే ఫైనల్లీ బ్రో తెల్లారైతే అయిపోయింది. మళ్ళీ సూర్యుడు అయితే ఉదయిస్తాడు. ఇంకా తన యొక్క లైట్ తో అయితే ఆ స్పిరిట్స్ ఉన్నాయి కదా వాళ్ళ మొత్తం సోల్ అయితే బయటికి అయితే వచ్చేస్తూ ఉండిద్ది. ఈవిల్
స్పిరిట్స్ యొక్క సోల్. ఇంకా అది మొత్తం చూసి మన పక్క అయితే చెప్పిద్ది మొత్తం అయిపోయింది, ఇందులో నీ తప్పైతే ఏమీ లేదని చెప్పి తనైతే అనిద్ది. ఇంకా దానికి మన గడ్స్ అయితే కొంచెం నవ్వుతూ చెప్తాడు, నేనైతే నీకు ముందే చెప్పా, ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో ఎవరైనా వస్తే అది వాళ్ళ తప్పు, అయినా మనం కూడా నడుస్తుంటే మన కాళ్ళ కింద పడి ఎన్ని పురుగులు చనిపోతే అలా అని చెప్పి మనం నడవడం మానేస్తామా, లేదు కదా అని చెప్పి తనైతే అంటాడు. ఇంకా అప్పుడే పైనుంచి ఈవిల్ స్పిరిట్స్ అయితే చెట్టు లోపల నుంచి అరుస్తూ ఉంటే, నువ్వైతే మా నుంచి తప్పించుకోలేవు, మేమైతే ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క మాటలను అయితే మన పగ్ కూడా సెన్స్ చేయగలదు. ఇంకా వాళ్ళందరికీ రిప్లైగా మన గట్స్ అయితే తన యొక్క లెఫ్ట్ హ్యాండ్ తో ఒక పెద్ద ఫైర్ బ్లాస్ట్ అయితే లాంచ్ చేస్తాడు. ఇంకా వాళ్ళందరూ అంతటితో సైలెంట్ అయితే అయిపోతాడు. ఇంకా మన పగ్ కూడా అర్థమైపోయింది మన గట్స్ రోజు ఎలాంటి వరల్డ్ లో నివసిస్తున్నాడు అని చెప్పి తనకైతే అర్థమైపోయింది. ఇంకా మన గట్స్ కూడా అక్కడ నుంచి ముందుకు సాగుతాడు. ఇంకా మన పగ్ కూడా తనతో పాటే వెళ్ళిద్ది. ఇక గాయస్ ఇంతటితో ఈ మాంగా అయితే అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారు ఈ మాంగా గురించి? సో మీరైతే కామెంట్స్ లో చెప్పండి. ఇంకా గాయస్ మీరైతే ఈ సిరీస్ కి సపోర్ట్ అయితే ఇవ్వాలి, కొంచెం లైక్ అయినా చేసేయండి గైస్, ఒక కామెంట్ కూడా చేసేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, డిస్కౌట్, వాట్సాప్ సర్వర్ లో ఫాలో అప్ అయితే బ్రో ఫాలో చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి బాయ్ బాయ్.